స్టార్ట్. శ్రీ గురుభ్యో నమః. కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజేంద్ర సరస్వతి స్వామి వారి దివ్య ఆశీస్సులతో దిగ్విజయంగా సాగుతున్న కావ్యమాలిక కార్యక్రమానికి స్వాగతం. ఈ పవిత్ర శరన్నవరాత్రులలో షష్ఠీ తిథి పర్వదినమున మహాకవి కాళిదాసుచే రచింపబడిన కుమార సంభవ కావ్యంలోని మరిన్ని విశేషాలను మనందరికీ తెలియపరచడానికి గౌరవనీయులు డాక్టర్ ఎన్వి దేవి ప్రసాద్ గారు విచ్చేస్తారు. వారిని ఆహ్వానిస్తూ ఈనాటి ఘట్టాన్ని ప్రారంభించవలసిందిగా కోరు. చతుర్ముఖ ముఖాంభోజవన హంసవధూర్మమ మానసే రమతాం నిత్యం సర్వశుక్లా సరస్వతీ వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ గురుభ్యో నమః. పవిత్రమైనటువంటి నవరాత్రుల్లో ఈ కుమార సంభవ కావ్యంలో ఈ రోజున పార్వతీదేవి యొక్క తపస్సు గురించి మనం తెలుసుకుందాం. పార్వతీదేవి తన కళ్ళ ఎదురుగుండా ఆ పరమేశ్వరుడు మన్మథుణ్ణి దహించడం కళ్ళారా చూసి చాలా బాధపడినది. తనను తాను నిందించుకుని హిమాలయం తన యొక్క గృహానికి వెళ్ళింది. అక్కడ పరమేశ్వరుడు కూడా ఆ చోటు నుంచి అదృశ్యమయ్యాడు. తన యొక్క భూతగణాలతో పాటు వేరే చోటుకి వెళ్ళిపోయారన్నమాట, అంతర్ధానమయ్యాడు. ఈ పరిస్థితిలో తథా సమక్షం దహతా మనోభవం పినాకినా భగ్న మనోరథా సతీ నినింద రూపం హృదయేన పార్వతి ప్రియేషు సౌభాగ్య ఫలాహి చారుతా. దీన్ని తలుచుకుని తన యొక్క మనోరథము ఏదైతే ఆశ ఉన్నదో, పరమేశ్వరుని వివాహమాడాలి అనేటువంటి ఏ ఆశతో అయితే అన్న తన మనస్సులో కలిగిందో, అలాగే తన తండ్రికి కూడా ఏదైతే చాలా ఇష్టమైందో ఆ యొక్క కోరిక నెరవేరకపోవడం చేత చాలా బాధపడినది. తన యొక్క రూపాన్ని తానే నిందించుకున్నదనమాట. ఎందుకని అంటే ప్రియేషు సౌభాగ్య ఫలాహి చారుత అంటాడు కాళిదాస్. తన యొక్క అందం అనేది తను అలంకరించుకోవడం కానీ, అలాగే తన యొక్క సౌందర్యం కానీ, ఆ సౌందర్యానికి ఫలం ఏమిటంటే తన యొక్క ప్రియుడైనటువంటి వాడు భర్త సంతోషించాలి, భర్త ఆనందపడాలి. దాన్నే సౌభాగ్యం అంటారన్నమాట. సౌందర్యానికి ఫలము ప్రియేషు సౌభాగ్య ఫలాహి చారుత. అందము అనేది ఉండడానికి అర్థం ఏంటంటే ప్రియునికి ఆనందం కలిగజేసేటువంటిదే ఆ యొక్క అందం అన్నమాట. అందుకని మనం వివిధ రకాలుగా అలంకరించుకోవడం సామాజికుల కోసం కాదు, తన యొక్క భర్త చూసి ఆనందించాలి అనడం కోసం అన్నమాట అని కాళిదాస్ చెప్తాడు. ఈ రకంగా మనోవ్యతపడి ఏష సాకర్తుమవంధ్య రూపతాం సమాధిమాస్థాయ తపోభిరాత్మనః. ఇహ లాభం లేదు, మనకి ఆ పరమేశ్వరుడు దొరకడు కాబట్టి ఆయన యొక్క అనుగ్రహం పొందాలంటే, ఆయన్ని భర్తగా పొందాలంటే తపస్సు తప్పితే వేరే మార్గం లేదు అని తలుచుకుని తపస్సు చేయడం కోసం ప్రయత్నించిందనమాట. సంసిద్ధురాలైంది. అవాప్యతే వా కథమన్యథా ద్వయం తథావిధం ప్రేమ పతిశ్చ తాదృశః. అలా తపస్సు చేసి అత్యంత కఠినమైనటువంటి నియములతో
తపస్సు చేసి దానివల్ల పొందదగినటువంటి పతి అన్నమాట. అంత ప్రయత్నం చేత లభ్యమైనటువంటి పతి కాబట్టే తథావిధం ప్రేమ అవాప్యతేవ, లేకపోతే ఎట్లా దొరుకుతాడు? సాధారణమైనటువంటి భర్త అయితే పర్వాలేదు, అఖిల లోకేశ్వరుడైనటువంటి పరమేశ్వరుడు భర్తగా దొరకాలంటే దానికి ఎంతో తపస్సు చేసి ఉంటేనే దొరుకుతుంది కదా, దొరుకుతారు కదా అటువంటి పతి. తథావిధం ప్రేమ, అలాగే అటువంటి త్రిలోకేశ్వరుడైనటువంటి వాడు పతి భర్తగాను తనకి సహభాగం ఇచ్చి ప్రేమతో చూసుకునేటువంటి అంత అపరిమితమైనటువంటి ప్రేమ గలవాడు అన్నమాట. తనని ఏ సర్వకాల సర్వావస్థల యందు వీడకుండా ఉండాలి అనేటువంటి దృఢమైన కోరికతో, ప్రేమతో తన యొక్క శరీరంలోనే సహభాగం ఇచ్చినటువంటి అంతటి గొప్ప ప్రేమ కలిగినట్టు ప్రేమ, అంతటి గొప్ప భర్త ఇద్దరూ దొరకడం అనేటువంటిది చాలా అరుదు. తపస్సు చేస్తేనే లభ్యము అనేది తెలుస్తోంది అనమాట. అవాప్యతేవా కథమన్యథా ద్వయం, ఈ రెండు కూడా దొరకడం కష్టం. అటు గొప్ప త్రిలోకేశ్వరుడు జగదీశ్వరుడైనటువంటి వాడు భర్తగాను తనకి సహభాగం ఇచ్చేటువంటి ప్రేమను ఈ రెండు దొరకడం చాలా కష్టం. అందువల్ల తపస్సు చేయడం చేసి పొందగలిగినటువంటి ఒక ప్రియుడు అనమాట ఆయన భర్త. కాబట్టి చేయడంలో తప్పు లేదు. అంచేత తపస్సు చేయడానికి ఇష్టపడింది. తల్లి దగ్గర తన యొక్క కోరికని చెప్పిందనమాట. ఇలా తపస్సు చేయడానికి వెళ్తున్నానంటే మనీషితాసంతి మా ఉమా, చిన్నప్పటి నుంచి నేను తపస్సుకు బయలుదేరిన దాని వల్ల వద్దు వద్దు అని చాలాసార్లు నివారించాను. కానీ ఇప్పుడు పెద్దదాని అయ్యా, తపస్సు చేయడానికి దృఢంగా నిశ్చయించుకుంటున్నావు. మన ఇంట్లోనే బోళ్ళంతమంది దేవతలు ఉన్నారు. ఇల్లు అంటే హిమాలయాలు అన్నమాట. హిమాలయాల్లోనే దేవతలందరూ వసిస్తారు. అక్కడే ఉన్నప్పుడు నీకెందుకమ్మా తపస్సు? మనీషితా సంతి గృహేషు దేవతాః, నీ ఎవరినైతే కోరుకున్నావో అందరు దేవతలు ఇక్కడే ఉన్నారు. తపస్సు చేయడానికి తగినటువంటి శరీరం నీది కాదు. అత్యంత సుకుమారమైనటువంటి, చాలా అతి సుకుమారమైనటువంటి నీ దేహానికి తపస్సు తగినది కాదమ్మా. పుష్పం మీద ఒక పువ్వు ఉంది, పువ్వు మీద ఒక తుమ్మెద వాలితే ఆ పువ్వు సహించుకోగలదు. కానీ ఒక పక్షి పైన కూర్చుంటే ఆ పువ్వు మీద అది ఓర్చుకుంటుందా? అలాంటి ఒక శిరీష పుష్పం లాంటి అతి సుకుమారమైనటువంటి దేహం కలదానివి. కాబట్టి నీకు తపస్సు చేయడం అనేటువంటిది అంత బాలేదమ్మా అని నివారించింది అనమాట. నీకు తగదు అని చెప్పి, నీ యొక్క సౌకుమార్యానికి తగదనమాట. అయినా కూడా పార్వతీదేవి తప్పకుండా నేను తపస్సు చేసి తీరాల్సిందే అని చెప్పి తన యొక్క దృఢమైనటువంటి ఇచ్చని తెలిపిందనమాట. తరువాత తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి యొక్క అనుమతిని తీసుకుని, ఇలా నాన్నగారు నేను తపస్సు చేయడానికి, ఈశ్వరుని గురించి తపస్సు చేయడానికి వెళ్తున్నాను, వెళ్ళాలనుకుంటున్నాను, మీ యొక్క అనుమతిని కోరుతున్నాను. నేను కోరుకున్నటువంటి ఆ ఈశ్వరుడు ప్రత్యక్షం అయ్యేదాకా నేను తపస్సుని మానదలుచుకోలేదు. కాబట్టి ఇక్కడి నుంచి దూరంగా ఉండేటువంటి ఒక ప్రదేశంలో ఘోరమైనటువంటి తపస్సు ఆచరిద్దామని అనుకుంటున్నాను అని చెప్పి తండ్రి దగ్గర కూడా చెప్పి, వారి యొక్క ఆజ్ఞ మీదట, అనుమతిని పొంది కృతాభ్యనుజ్ఞ గురుణా గరీయస అంటాడు అన్నమాట. ఆ తండ్రి యొక్క అనుమతిని కూడా పొంది, ఎప్పుడు కూడా మనం చేసే పని తల్లిదండ్రుల యొక్క అనుమతిని తప్పకుండా పొందాలన్నమాట. కాళిదాసు చెప్తున్నాడు. అందుకని తల్లి దగ్గర చెప్పినా కూడా తండ్రి యొక్క అనుమతి తీసుకోవాలి అని చెప్పి
ఆయన యొక్క అనుమతితో గౌరీ శిఖరం అని పిలువబడుతోంది. అంటే గౌరీ శిఖరం అని తర్వాత పేరు వచ్చిందనమాట. ఆ పార్వతీదేవి ఒక ఎత్తైన శిఖరం, సెకండ్ హైయెస్ట్ పీక్ అంటారు ఇప్పుడు ఇప్పుడు ఉండేటువంటి హిమాలయాల్లో. ఆ గౌరీ శిఖరం అని పేరు అనమాట. ఇప్పటికి కూడా గౌరీ శంకర్ అని పిలుస్తారు. గౌరీ శిఖరం అని అదే వాస్తవమైనటువంటి నిజమైనటువంటి పేరు అనమాట. అక్కడే పార్వతీదేవి పరమేశ్వరుని గురించి తపస్సు చేసినటువంటి స్థలం అనమాట. ఆ పార్వతీదేవి తపస్సు చేసిన తర్వాత ఆ శిఖరానికి గౌరీ శిఖరము అని పేరు వచ్చిందనమాట. ప్రజాసు పశ్చాత్ ప్రథితం తదాఖ్యయ అని కాళిదాసు చెప్తాడనమాట. ఆ తపస్సు చేయడం వల్లే జగామ గౌరీ శిఖరం శిఖండివత్, ఆ గౌరీ శిఖరానికి వెళ్ళిందనమాట. ఆ యొక్క శిఖరం మీద తపస్సు చేయడానికి నిశ్చయించుకుని తన ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలన్నీ వదిలేసింది. వీడినదయ్యి తీసేసి, అలాగే చందనాదులు అంటే మా పూలమాలలు కానీ చందనము, గంధం మొదలైనటువంటి వాసన ద్రవ్యాలు, ఆవిడ రాజకుమారి కదా, పర్వత రాజకుమారి కాబట్టి ఆవిడే రాజకుమారులకు తగినటువంటి వేషభూషాదులతో ఉండేది, అవన్నీ కూడా వదిలేసింది అనమాట. వదిలేసి ఎర్రని నారచీరల్ని కట్టుకుంది. ఎర్రని నారచీరల్ని కట్టుకుని అలాగే కట్టుకుని జటలని ధరించింది. తపస్సు చేసేవాళ్ళు జటలని ధరించాలన్నమాట. ఇట్లా ఎత్తుగా ఉంటుంది. ఆ జటలని ధరించి ఆ నారచీరలు కట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంది అంటాడు కాళిదాస్. ఆవిడ పార్వతీదేవి, ఆవిడ అందానికి ఏమాత్రం కూడా లోపం రాలేదు. నారచీరలు కట్టుకోవడం వల్ల ఏమి తీసిపోలేదు. సశైవలా సంగమపి ప్రకాశతే అంటాడు. తామర పువ్వు నాచుతో కూడా ప్రకాశిస్తుంది, భ్రమరాలతో కూడినా ప్రకాశిస్తుంది, భ్రమరాలు లేకుండా నాచున్నా కూడా ప్రకాశిస్తుంది అనమాట. ఎలా కాంతివంతంగా ఉంటుందో ఆ విధంగా ఈ నార చీరలు కట్టుకున్నా కూడా ఆవిడే చాలా శోభిల్లుతోంది అని చెప్తాడనమాట. అలాగే మునులకి తపస్సు చేసేటటువంటి కావలసినటువంటి నడువుకి దర్భలతో అయినటువంటి మౌంజీ అంటారు, ఆ మౌంజీ కట్టుకున్నదనమాట. ఈ వడ్డాణాలు అన్ని తీసేసింది. ఆ తపస్సు చేసే వాళ్ళకి ఆభరణాలు ఉండకూడదు కదా, రాజభోగాలన్నీ ఉండకూడదు. అలా వాటిని అన్నిటినీ వదిలేసేసి ఇప్పుడు మౌంజీ అనేటువంటిది దాన్ని ధరించింది అనమాట. మౌంజీ అనేటువంటి ముంజ తాడుతో చేస్తారనమాట. దర్భలతో దాన్ని చేస్తారు. అంటే 10-15 దర్భలతో కలిపి ఒక తాడులాగా చేస్తారు. దాన్ని నడుము కట్టుకుంటారు అనమాట. అలాగే అలంకరించుకోవడానికి కావాల్సినటువంటి మేకప్ సామగ్రి ఏదైతే ఉందో ఆ సామగ్రిని అంతా కూడా వదిలేసింది. వదిలేసి ఇప్పుడు ఆ అధరానికి అలాగే ముఖానికి ఏదైతే అంగరాగములు అంటే పౌడరు, లిప్స్టిక్ ఇట్లాంటివన్నీ అలంకరించుకుంటారో, రంగులు దిద్దుకుంటారో, ఆ రంగులన్నీ కూడా వదిలిపెట్టేసి విశాంకురాదాన పరీక్షతాంగులి అంటాడు అనమాట. ఇప్పుడు ఏ పార్వతి చక్కగా ఆటలాడుకుంటూ సఖులతో ఉండేదో ఆ చేతిలో ఇప్పుడు ఏంటంటే దర్భల్ని కోస్తుంది అనమాట. దర్భలు చాలా జాగ్రత్తగా కొయ్యాలి. దర్భలు కోసేటప్పుడు ఏమవుతుంది, చేతుల్లో అంతా కోసుకుపోతుంది. అది చాలా తీక్ష్ణంగా ఉంటాయి అన్నమాట, షార్ప్ గా ఉంటాయి. కాబట్టి చేతులు కోసుకుంటాయి అన్నమాట. ఆ హోమాలకి వీటికి ఆ దర్భలు చాలా అవసరం అన్నమాట, నిత్యకర్మలకి. కాబట్టి ఆ నిత్య కర్మ అనుష్ఠానానికి తపస్సుకి కావలసినటువంటి ఆసనం కానీ వీటన్నిటికీ కూడా కుశలు అవసరం. కాబట్టి ఆ కుశల్ని కోసుకోవడానికి వెళ్తుంది. దర్భల్ని కోసుకురావడానికి వెళ్ళి చెయ్యంతా ఎర్రబడిపోయింది, కందిపోయింది అట్లాగే. అలాగే ఇంకో దాని దర్భలు కోసిన తర్వాత అక్షమాలని పట్టుకుంది.
చేతిలో జపం చేయడానికి లెక్క పెట్టడం, అట్లా అక్షమాల అంటారు. ఆ అక్షమాలని ధరించిందనమాట. సరస్వతీదేవి యొక్క ఆవాహనం మొదలైనవి జరుగుతున్న సందర్భంలో ఇవన్నీ మనం చూస్తూ ఉండడం, వింటూ ఉండడం చాలా మనకి శ్రేయస్కరమైనది అనమాట. ఆ పార్వతీదేవి యొక్క తపస్సు. అక్షమాలాధనం అంటారు కదా, అక్షమాలను ధరించిందనమాట ఆవిడ. ధరించి కృత అక్షసూత్ర ప్రణయీ తయాకర, కాబట్టి చేతిలో అక్షమాలని ధరించి జపం చేస్తోంది అనమాట. కాళిదాసుకే చాలా బాధ అనిపిస్తోంది. ఎలాగైతే సుందరకాండలో సీతామ్మవారి యొక్క అవస్థ చూస్తుంటే దయనీయంగా ఉన్నదో, కానీ ఇది అక్కడ రావణుడి వల్ల ఏర్పడింది, ఇక్కడ ఈవిడ స్వయంగా తపస్సు చేస్తుంది. మహార్హశయ్యా పరివర్తనచ్యుతై స్వకేశ పుష్పైరపి అస్మదూయతే అచేతసా బాహులతో పదాయిని నిషేదుషీ స్థండిలయేవ కేవలే. మహార్హశయ్యా పరివర్తనచ్యుతై, ఆ రాజభవనంలో ఉండేటప్పుడు రాకుమారిగా ఆవిడే హంసతూలిక తల్పం మీద పడుకున్నప్పుడు ఆ రాకుమారికి మెత్తగా ఉండాలని చెప్పి మల్లెపూలని చల్లేవారన్నమాట. మహార్హశయ్యి, జడలో కొప్పులో మల్లెపూల జడలు వేసుకునేది. ఆ పడక మీద హంసతూలికా తల్పం మీద పడుకుంటున్నప్పుడు తలలో ఉండేటువంటి పూలున్నాయి, ఏవైతే కేశపాశములో పూలు మృదువైనటువంటి పూలున్నాయో ఆ మృదువైన పూలు ఆ పడక మీద పడి చెయ్య మీద ఆవిడ యొక్క పువ్వు లాంటి ఆ మేనికి ఆ శరీరాన్ని గుచ్చుకున్నాయన్నమాట. గుచ్చుకోవడంతో గుచ్చుకున్నాయని చెప్తున్నాడు కాళిదాస్. స్వకేశ పుష్పైరపి అస్మదూయతే, తన యొక్క జడ నుంచి కింద పడినటువంటి పుష్పములు కూడా సహించలేనటువంటి మృదువైన శరీరము గలదైనటువంటి ఆవిడే ఆ పార్వతీదేవి. అటువంటి పరమ సుకుమారమైనటువంటి ఆ దేవి పరాశక్తి ఇప్పుడు ఏం చేస్తుంది? అశేతసా బాహులతో పదాయిని, కేవలము తన యొక్క చేతిని తల కింద పెట్టుకుని బాహులతోపదాయిని, ఆవిడ ఎక్కడన్నా కందిపోతుందేమో అని కాళ్ళ దగ్గర ఒక దిండు, తొడల దగ్గర ఒక దిండు, తరువాత తల దగ్గర తలకి ఎత్తుగా ఉండడానికి ఆవిడకి ఎంత కావాలో అంతవరకు ఒక దిళ్ళు, ఇటువంటి దిళ్ళన్నీ ఉండేవి. అటువంటివి అన్ని వదిలేసేసి కేవలం బాహులతోపదాయిని, చేతిని తల కింద పెట్టుకుని పడుకుందిట. ఇంకా అది కూడా ఎక్కడ? కటిక నేల మీద పడుకున్నది. కాళిదాసుకే సహించలేకపోతున్నాడు చూసి. అశేతసా బాహులతోపదాయిని, తన యొక్క బాహునే చేతిని తల కింద పెట్టుకుని కేవలము కటిక నేల మీద, కఠినమైనటువంటి ఆ శిలాఫలకాల మీద పడుకుందనమాట ఆ హిమాలయాల్లో. అది కూడా చలి, విపరీతమైన చలి. పునర్గ్రహీతుం, అలా నియమాలతో, కఠినమైనటువంటి నియమాలతో తపస్సు చేస్తోందనమాట. ఆవిడ యొక్క యవ్వనంలో ఉండేటువంటి చేష్టలు ఏవైతే శృంగార చేష్టలు అన్నీ కూడా అలా ఒక రకంగా నడవడం, ఒక రకంగా చూడడం అన్ని కూడా నిలిపేసి తపస్సులో లగ్నం అయిపోయింది అంటారు. అందుకని ఆ చేష్టలన్నీ లతల్లో కొంచెం, అలాగే తన యొక్క చంచలమైనటువంటి దృష్టి ఉంటుంది కదా, కను చూపు, ఆ చూపుని కూడా మృగాంగనల దగ్గర అంటే లేళ్ల దగ్గర వదిలిపెట్టి వాళ్ళకి ఇచ్చేసిందిట. మళ్ళీ మీ దగ్గర నుంచి తీసుకుంటాను అని చెప్పి, ఎట్లాగైతే ఒక వస్తువుని ఇంకోళ్ళ దగ్గర దాచిపెట్టి తర్వాత నేను మళ్ళీ తీసుకుంటాను, అడిగినప్పుడు ఇవ్వండి అని చెప్తామో ఆ విధంగా తన యొక్క శృంగార చేష్టలు గాని, ఆ యవ్వనంలో ఉండేటువంటి బొంగును గాని, ఆ నడకలు గాని అన్నిటినీ కూడా లతల దగ్గర కొంచెం దాచిపెట్టిందిట. కొంచెం తన యొక్క చంచలమైనటువంటి ఆ దృష్టిని అంటే ఆ చూపుని లేళ్ల దగ్గర, ఆడలేళ్ల దగ్గర కూడా వదిలిపెట్టి అలా కల్పన చేస్తున్నాడు కాళిదాసు. వదిలిపెట్టి వెళ్ళిందా అన్నట్టుగా ఉంది అనమాట. అంటే ఆ చేష్టలు ఏవి కూడా లేకుండా పరమేశ్వరుడు ఒక్కడే
మనకి లక్ష్యము అని చెప్పి ఘోరమైనటువంటి తపస్సును ఆచరిస్తూ అక్కడ ఉండేటువంటి ఆశ్రమంలో ఉండేటువంటి వృక్షాలన్నీ పెట్టిందిటప్పుడు. అది ఆడవాళ్ళు వీళ్ళందరూ కూడా వృక్షప్రియులుగా ఉండాలి. ఎప్పుడు కూడా కాళిదాసు మనకి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. అతంద్రితాసా స్వయమేవ వృక్షకాన్ ఘటస్థన ప్రస్రవణైర్వ్యవర్ధయత్ గుహోపి యేషాం ప్రథమాత్మ జన్మనాం న పుత్ర వాత్సల్యమపాకరిష్యతి అంటాడు. అతంద్రితాసా స్వయమేవ వృక్షకాన్, ఆ వృక్షాలన్నిటినీ కూడా స్వయంగా పెట్టిందిట ఆవిడ. ఆ మొక్కల్ని గాని అలాగే లతలు తీగ మొక్కలు గాని అన్నిటినీ స్వయంగా పెట్టింది. వాటి మీద పుత్ర ప్రేమ అన్నమాట. తన యొక్క పుత్రుడు గుహోపియేషాం వాటికి స్వయంగా తనే నీళ్లు పోసింది అనమాట. మోసుకుంటూ వెళ్ళి అన్ని చెట్లకి నీళ్లు పోసింది అనమాట. అన్ని మొక్కలు ఏవైతే పెట్టిందో వాటిని అలా పెంచింది అనమాట. అంచేత తను స్వయంగా పెంచడం వల్ల వాటి మీద అపరిమితమైనటువంటి ప్రేమ కలిగిందిట. ఆ ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే గుహోపియేషాం ప్రథమాప్త జన్మనాం న పుత్ర వాత్సల్యమపాకరిష్యతి. గుహోపి, గుహుడు అంటే ఎవరు? కుమారస్వామి పుట్టిన తర్వాత కూడా కుమారస్వామి కంటే ముందర పుట్టినటువంటి వీళ్ళని, అంటే ముందర కన్నటువంటి పిల్లల్లాగా వీళ్ళని చూసుకుందనమాట. వీటి మీద ఉండేటువంటి వాత్సల్యం ఏమాత్రము తగ్గలేదనమాట. అటువంటి పుత్ర వాత్సల్యముతో కూడినది ఆ వృక్షాలన్నింటినీ లతల్ని అన్ని పోషించిందనమాట. కాబట్టి వాళ్ళు ఆడవాళ్ళు ఆడపిల్లలు మగవాళ్ళైనా వృక్షాలని పెంచాలి. అది కాళిదాసు చాలా చోట్ల ఆ యొక్క విషయాన్ని చెప్పాడనమాట. స్వయంగా వాటిని పెంచి పోషించడంలో ఉండేటువంటి ఆనందం అంత చెప్పరానిది అనమాట. అలా పుత్ర ప్రేమతో ఆ వృక్షాలని పెంచింది. ఆ పెంచి ఇలా ఘోరమైన తపస్సు ఆచరిస్తున్నటువంటి పార్వతిని చూడడానికి ఋషులందరూ కూడా వచ్చారనమాట. నిదృక్షవస్తాం ఋషయో అభ్యుపాగమన్ అంటాడు. పెద్ద పెద్ద మహర్షులంతా ఈ పార్వతీదేవి యొక్క తపస్సుని చూడడానికి వచ్చారనమాట. అయ్యా ఈవిడకి నిన్న వచ్చింది, నిన్న కొన్ని రోజుల నుంచే తపస్సు చేస్తుంది. వాళ్ళు సంవత్సరాల తరబడి చేస్తున్నారు కదా, పెద్ద పెద్ద మహర్షులు కదా, వాళ్ళు మంత్రోపాసకులు. మరి వాళ్ళ యొక్క తపస్సు ముందర ఈవిడ చాలా చిన్నదే కదా, అలాగూ ఈవిడ యొక్క తపస్సు తక్కువే కదా అన్నాడు. అలా కాదు అన్నాడు. నధర్మ వృద్ధేషు వయస్సమీక్ష్యతే. ఎప్పుడు కూడా గుణగణాలని చూడాలి కానీ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అలాగే స్త్రీలు పురుషులు అలా భేదం చూడకూడదు అనమాట. ఎప్పుడు కూడా గుణగణాల విషయంలోనూ గౌరవించే విషయంలోనూ వాళ్ళ యొక్క జ్ఞానము ఎంతవరకు ఉంది, వాళ్ళు ఆచరించేటువంటి తపస్సు ఎంతవరకు ఉన్నది, అలాగే వాళ్ళ యొక్క సౌశీల్యము నడత మంచి వాళ్ళ యొక్క క్యారెక్టర్ అంటారు కదా, వాళ్ళ యొక్క సౌశీల్యం ఎటువంటిది అనేదే లెక్కకు వస్తుంది. కానీ స్త్రీ అని కానీ వాడు పురుషుడని కానీ చిన్నవాళ్ళని కానీ పెద్దవాళ్ళని కానీ వయో నియమము లింగ నియమము అనేటువంటిది లేదనమాట. ధర్మవృద్ధేషు ధర్మంలోనూ జ్ఞానంలోనూ శీలంలోనూ గొప్పవాళ్ళు ఉంటే చాలన్నమాట. అటువంటి గొప్పవాళ్ళు చిన్నవాళ్ళైనా కూడా స్త్రీలైనా కూడా వాళ్ళని మనం గౌరవించాల్సినటువంటి ఒక బాధ్యత ఉన్నది అని చెప్పి ఋషులంతా కూడా ఆవిడ యొక్క తపస్సు చూడడానికి వచ్చారు. అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి తపస్సు చేస్తూ తనని తాను కృషింపజేసుకుంటూ అథాతితప్తం చాలా ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నది. తర్వాత ఎంతసేపటికి కూడా ఆయన ప్రత్యక్షం అవ్వకపోయేటప్పటికీ మనం ఇంకా కొంచెం తీవ్రమైనటువంటి తపస్సు చేయాలి అని చెప్పి పంచాగ్నుల మధ్య తపస్సు చేసింది అనమాట. అంటే 4 పక్కల అగ్ని, నడి నెత్తి మీద సూర్యుడు, అలా 12 గంటల సమయంలో ఘోరమైనటువంటి తపస్సును ఆచరించింది. గ్రీష్మకాలంలో అంటే ఎండాకాలంలో.
అలా చెమట కారిపోతోంది అనమాట. అటువంటి తపస్సుని చేసింది. ఆ తపస్సు చేసిన తరువాత క్షణం పక్ష్మసుతాడితాధరా పయోదరోత్సేద నిపాత చూర్ణితా. తర్వాత ఆ ఎండాకాలంలో ఇట్లా ఘోరమైన తపస్సు ఆచరించిన తర్వాత వర్షాకాల ఆరంభం అన్నమాట. ఆరంభమైనప్పుడు ఆ చినుకులన్నీ పడ్డాయి. ఆ చినుకులన్నీ పడుతున్నప్పుడు కూడా ఆవిడ ఏమాత్రము తొణకకుండా సమాధ్యవస్థలో ఉన్నదిట. సమాధ్యవస్థ అంటే ఏంటి? యోగములో అలాగే ధ్యానిస్తూ పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఏకాగ్ర చిత్తంతో ఉన్నదనమాట. నాకు నాసాగ్ర న్యస్తనయన సంవృతాస్య సునిశ్చలమైనటువంటి శరీరముతో నిటారుగా కూర్చున్నటువంటి వెన్నెముకతో ఆ భ్రూ తన యొక్క నాసాగ్రముని చూసుకుంటూ అరమోట్పు కన్నులతో పరమేశ్వరుణ్ణి మనసునందు నిలిపి ధ్యానం చేస్తోందనమాట. అప్పుడు వర్షం పడితే ఎంత ఆనందం రావాలి. గ్రీష్మ ఋతువు తర్వాత ఎండాకాలం విపరీతమైన ఎండ, అది కూడా ఆ పంచాగ్నుల మధ్య తపస్సు చేసిన తర్వాత తొలి చినుకులు పడుతున్నప్పుడు వర్షపు చినుకులు ఎంత ఆనందంగా ఉంటుంది. ఆనందంతో శరీరం గగుర్పాటు చెందుతుంది. కానీ ఏమాత్రము కూడా ఒక కదలిక లేకుండా ఏకాగ్ర చిత్తంతో పరమేశ్వరుడి మీద ధ్యానం చేస్తూ ఉండగా ఆ వర్ష బిందువులు ఆవిడ యొక్క కనుల మీద పడి, కనుల మీద నుంచి హృదయం మీద పడి, అధరం మీద నుంచి హృదయం తర్వాత త్రివలి అనేటువంటి 3 గీతలు ఆవిడ యొక్క ఆ ఉదరం మీద ఉన్నటువంటి పొట్ట మీద ఉన్నటువంటి ఆ 3 త్రివలి అంటారు. వాటి మీద ఆ తర్వాత నాభికి చేరుకున్నాయి అంటాడనమాట. అంటే ఏంటంటే నిశ్చలమైనటువంటి ఆవిడ యొక్క పొజిషన్ ని చూపిస్తున్నాడు. సమాధ్యవస్థని సంవృతాస్య, నోరు మూసుకుని నిశ్చలమైనటువంటి దృష్టితో, ఏకాగ్ర దృష్టితో తపస్సు చేస్తూ ఉన్నది. ఇంకా కొంచెం కాలానికి తపస్సు ఇటువంటి ఘోర తపస్సుకి కూడా ఆయన వశం కాలేదు, ఆయన ప్రత్యక్షం కాలేదని ఆ తర్వాత ఏం చేసింది? స్వయం విశీర్ణ ద్రుమ పర్ణవృత్తిత పరాహి కాష్ఠ తపసస్తయా పునః. తపస్సుకి పరాకాష్ఠ ఏంటంటే చివరి ఒక చాయిస్ అన్నమాట. ఒక తపస్సు చేసేటప్పుడు ఆహారం ఏమీ కూడా తీసుకోకుండా తానుగా పడినటువంటి ఆకుల్ని తీసుకోవడం అన్నమాట. స్వయం విశీర్ణ ద్రుమ పళ్ళు. ఆ వృక్షం నుంచి కొయ్యకూడదు, పళ్ళు ఏవి కూడా కొయ్యకూడదు. తానుగా పడినటువంటి వాటిని తినాలన్నమాట, ఆహారంగా తీసుకోవాలి. అది తపస్సు యొక్క పరాకాష్ఠ. చివరికి ఏం చేసింది? ఆయన ప్రత్యక్షం అవటం లేదని ఇంకా తన యొక్క తపస్సుని పెంపొందించాలి, ఘోరంగా చెయ్యాలి అని చెప్పి ఉగ్రమైన తపస్సును ఆచరించాలని అవి కూడా వదిలిపెట్టేసింది. ఆ తానుగా పడేటువంటి ఆకుల్ని కూడా తినడం మానేసి తపస్సు చేస్తుంది, నిరాహారంగా ఉండి తపస్సు చేస్తుంది. అందువల్ల పర్ణము అంటే ఆకులు అన్నమాట. ఆకుల్ని కూడా తీసుకోకుండా తపస్సు చేస్తోంది కాబట్టి ఆవిడికి అపర్ణ అని పేరు వచ్చింది. తదప్యపాకీర్ణమత ప్రియం వదాం. తదపి అంటే ఆ ఆకుల్ని కూడా తీసుకోకుండా, తానుగా పడినటువంటి ఆకుల్ని ఫలాల్ని కూడా వర్జించి తీసుకోకుండా ఘోరమైన తపస్సు ఆచరించడం వల్ల ఆవిడికి ప్రియముగా వాళ్ళంతా మహర్షులు గాని మిగతా వాళ్ళందరూ అపర్ణ అని పేరు పిలిచారు. అంటే పర్ణము ఆకుల్ని కూడా స్వీకరించకుండా ఘోరమైన తపస్సుని ఆచరించినది అని అర్థం అన్నమాట. ఆచరించి ఆవిడ అపర్ణ అని పేరు పొందింది. ఈ విధంగా కఠినమైనటువంటి తపస్సు చేత ఎంతో మంది మహర్షులంతా ఘోరమైన తపస్సు చేసినటువంటి మహర్షులను కూడా తలదన్నేటువంటి, అంటే వాటిని మించినటువంటి తపస్సుని ఆచరించింది, కఠినమైన తపస్సును ఆచరించింది. ఇలా ఆచరిస్తూ ఉండగా ఒకానొక రోజున ఒక బ్రహ్మచారి వచ్చాడు. అక్కడ అతిథిగా వచ్చాడనమాట. అథాజినాషాఢధర ప్రగల్భవాగ్జ్వలన్నివ బ్రహ్మమయేన తేజసా వివేశ కశ్చిజ్జటిలస్తపోవనం శరీరబద్ధ ప్రథమాశ్రమో యథా. బ్రహ్మచర్యాశ్రమే ప్రత్యక్షంగా ఒక శరీరం తీసుకుని వస్తే, ఒక మూర్తి తీసుకుని వస్తే
ఎలా ఉంటుందో అలా పర్సానిఫికేషన్ ఆఫ్ బ్రహ్మచర్యం అట్లా వచ్చాడనమాట ఆయన, మూర్తిగా వచ్చాడనమాట. శరీరబద్ధ ప్రథమాశ్రమో యథ అంటాడు. ఎవరు? సాక్షాత్తు శివుడు అనమాట. అథ అజినాషాఢ ధరుండు అంటాడు శ్రీనాథుడు చెప్పేటప్పుడు. అజినాషాఢరుండు అంటాడు. ప్రౌఢతర భాషాతి ప్రగల్భుండు నీరజబంధు ప్రతిమాన తేజుడు అంటాడు శ్రీనాథుడు హరవిలాసము అనేటువంటి కావ్యం. తెలుగు ఆంధ్ర భాషకి ఇవన్నీ చూశారు, కాళిదాసుని చూసి అన్ని అనువదించాడనమాట అక్కడక్కడ. అలా హరవిలాసంలో అజినాషాఢధరుడు, ఆ జింక యొక్క తోలుని కట్టుకున్న వంటి వాడై, ప్రగల్భ మంచి వాక్శుద్ధి కలిగినటువంటి వాడయ్యి, బ్రహ్మమయేన తేజస అలా ఉండాలి. మూర్తి భవించినటువంటి బ్రహ్మమయమైనటువంటి తేజస్సు అనమాట బ్రాహ్మీమూర్తి. అది తేజస్సు అంటే. దానికి బ్రహ్మచర్యం ఉండాలి. అలాగే గాయత్రి. బ్రహ్మచర్యం అంటే మూర్తి భవించినటువంటి జ్వలన్నివ బ్రహ్మమయేన తేజస అంటే ఎట్లా వస్తుంది ఆ తేజస్సు? ఆ తేజస్సు ఆవరించి ఉంది ఆయన, అలా వెలిగిపోతున్నాడు కాంతితో. ఏ కాంతిది? బ్రహ్మచర్యం అనేటువంటి తేజస్సుతో వెలిగిపోతున్నాడు. బ్రహ్మమయేన తేజస, బ్రహ్మవర్చస్సు అంటారు దాన్నే. బ్రహ్మవర్చస్సు ఎట్లా వస్తుంది? గాయత్రి ఉపాసనం వల్ల వస్తుంది, ఉపాసన వల్ల వస్తుంది అనమాట. బ్రహ్మచారికి గాయత్రిని మించినది లేదు. సమిధాధానము, గాయత్రి ఇవన్నీ చేస్తూ ఉండాలన్నమాట. అందువల్ల ఆ యొక్క బ్రహ్మవర్చస్సు వస్తుంది. తేజస్వి భూయాసం బ్రహ్మ వర్చస్వి భూయాసం అని చెప్తాయన్నమాట ఆ సమిధాధానం చేసాడు. అటువంటి వివేశకశ్చిత్ జటిలస్తపోవనం. లా ఊరికనే గాయత్రి చేస్తానని వేళ్లతో ఇట్లా 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 తిప్పకూడదు. ఇలా తిప్పితే బ్రహ్మచర్యం వస్తుంది. ఆ యొక్క గాయత్రి యొక్క అనుగ్రహం ఎట్లా కలుగుతుంది? మంత్రసిద్ధి. వివేశకశ్చిత్ జటిలస్తపోవనం, అటువంటి మూర్తి భవించినటువంటి బ్రహ్మచర్య ఆశ్రమముతో కూడిన వాడును, కాంతితో మెరుస్తున్నటువంటి వాడును, వెలిగిపోతున్నటువంటి వాడును అయినటువంటి ఒక బ్రహ్మచారి ఆ తపోవనానికి వచ్చాడనమాట. ఆ తపోవనానికి రాగానే మర్యాద చేయాలి. అతిథులు ఎవరైనా మర్యాద చేయాలి. దాంట్లో బ్రహ్మచారి అంటే చాలా మర్యాద చేయాలన్నమాట. సపర్య అంటారు దాన్ని. ఆ రాగానే వాళ్ళని స్వాగతం చెప్పి, తమాతిథేయి బహుమాన పూర్వయా సపర్యయ ప్రత్యుదయాయ పార్వతీదేవి ఎదురెళ్ళి ఆయన్ని స్వాగతించి, ఆయనకి అర్ఘ్య పాద్యాదులన్నీ సమర్పించి ఆ గౌరవించిందనమాట. గౌరవించి ఆ యొక్క పూజనంతా, అతిథి పూజన అర్ఘ్య పాద్యాదులన్నీ ఇచ్చి గౌరవించిన తర్వాత ఆ అమ్మవారిని అలా చూశాడు, పార్వతీదేవిని. ఉమాంస పశ్యన్ రుజునైవ చక్షుషా ప్రచక్రమే వక్తుమనుజ్జిత క్రమ, ఇలా కులాసాగా ఉన్నారు అని అవన్నీ ఆ గౌరవాన్నంతా మర్యాదని స్వీకరించిన వాడై, ఆవిడ సలిపినటువంటి ఆతిథ్యమును స్వీకరించిన వాడి మెల్లగా ఇలా మాట్లాడడం ఆరంభించాడు పార్వతీదేవి దగ్గర. మాట కలపాలి కదా ఏదో ఒకటి. తను వచ్చినటువంటి కార్యం ఏమిటి? ఆ బ్రహ్మచారి నా పరమేశ్వరుడు ఆయనకి తోచిందనమాట. నా పార్వతీదేవిని పరీక్షించాలని చెప్పి బ్రహ్మచారి రూపంలో వచ్చాడు. అమ్మా, అపిక్రియార్థం సులభం సమిత్కుశం జలాన్యపి స్నాన విధిక్షమానితే అపి స్వశక్త్యా తపసి ప్రవర్తసే శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఇవన్నీ తెలుసుకోవాలి మనం. అమ్మా, క్రియార్థం సులభం సమిత్కుశం. ఇంకా సమిధలు దర్భలు ఇవన్నీ బాగా నీ యొక్క నిత్యానుష్ఠానానికి సరిపడేవిగా చక్కగా దొరుకుతున్నాయా? సులభంగా దొరుకుతున్నాయా? ఇక్కడ హోమాదులు మొదలైనటువంటి నిర్వర్తించడానికి, నీ జపతపాదులన్నీ నిర్వర్తించడానికి కావలసినటువంటి జలము సులభం సమిత్కుశం, సమిధలు ఇవన్నీ దొరుకుతున్నాయా? జలాన్ని స్నాన విధిక్షమానితే, స్నానం చేయడానికి త్రికాలము స్నానం చేయాలి. అలా తపస్సు కాదు, మామూలుగానే
3 సార్లు స్నానం చేయాలి. త్రిశవణం అంటారు, 3 సార్లు స్నానం చేయాలి. అప్పటికి నీళ్ల కొరత లేదు కదా ఆ కాలంలో. 3 సార్లు పొద్దున్న ప్రాతకాలము, మాధ్యాహ్నికము, తర్వాత సాయంకాలము. రాత్రిపూట స్నానం చేయకూడదు. అలా స్నానం చేసి మిగతా కార్యక్రమాలు తపస్సంతా చేయడానికి కావలసినటువంటి జలము లభ్యం అవుతోందా, నీళ్ళన్నీ బాగా ఉన్నాయా త్రాగడానికి కానీ ఈ తపస్సును ఆచరించడానికి కానీ. అపిస్వశక్త్యా తపసి ప్రవర్తసే, స్వశక్త్యా నీకు ఎంత శక్తి ఉందో ఆ శక్తి కొలది తపస్సు చేయగలుగుతున్నావా? ఎందుకు అడుగుతున్నాను ఇవన్నీ అంటావేమో. ఇప్పుడు ముఖ్యంగా మనిషికి కావాల్సినది ఆరోగ్యం. ఆరోగ్యం బాగుంటేనే ధర్మార్థ కామ మోక్షములు 4 పురుషార్థాలని ఏ పురుషార్థమైనా సాధించడానికి వీలు పడుతుంది. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఈ ధర్మాన్ని అనుసరించలేడు, కర్మానుష్ఠానాన్ని చేయలేడు. అందుకని నేను మళ్ళీ నిన్ను ఇంతగా అడుగుతున్నాను. అలా తన యొక్క శరీరముతో గాని, వాక్కుతో గాని, మనస్సుతో గాని బుద్ధిని నిలిపి తపస్సు చేయాలంటే ఆ తపస్సు చేయడానికి ముఖ్యమైనటువంటి సాధనం ఏంటంటే శరీరము. ఈ శరీరం కావాలి. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మన కాళిదాసు చెప్పేది చాలా ప్రసిద్ధమైనటువంటి వాక్యం అన్నమాట. శరీరం ఉంటే కదా ఇవన్నీ అనుభవించడానికి. కాబట్టి ఆయుష్ శరీరం ముఖ్యం అన్నమాట. నువ్వు గొప్పవాడి అవుతావు, అలా అవుతావు, ఇలా అవుతావు, నీ జాతకంలో అలా ఉంది, ఇలా ఉంది అని చెప్తారు. ముందర కావాల్సింది ఆయుష్. కాబట్టి శరీరము అంచేత ఏం చేయాలంటే శరీరాన్ని చక్కగా కాపాడుకోవాలన్నమాట. వేదమే చెప్తోంది, సతతం ఆత్మానం గోపాయిత్. తనని తాను కాపాడుకోవాలి అంటే తన శరీరాన్ని ఆరోగ్యకరంగా చూసుకోవాలి. ఎందుకు? అనారోగ్యం వచ్చిందంటే దేహమంతా పాడైపోతుంది. ధర్మము అనుష్ఠించలేము, అర్థము సంపాదించలేము, కామము దాన్ని అనుభవించలేము, కోరికల్ని అనుభవించలేము, మోక్ష సామ్రాజ్యానికి కావలసినటువంటి తపస్సుని చేయలేము. కాబట్టి 4 విధాలుగాను పురుషార్థములకు అన్నిటికీ కూడా ఏ పని చేయాలన్నా కూడా మనకి దేహం చాలా ముఖ్యం అన్నమాట. అందుకని దేహం యొక్క ఆరోగ్యానికి ఏది కావాలో అవన్నీ కూడా మనం తప్పకుండా చెయ్యాలి. అందుకనే ఆయన చెప్తున్నాడు శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం అంటాడు. శరీరమే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి మొట్టమొదటిగా మనం అది రక్షించుకుంటేనే మనం చెప్పిన చదువు కానీ, విద్యార్జన కానీ, ధనార్జన కానీ, మోక్షార్జన కానీ ఏదైనా చేయగలం అన్నమాట. యాక్టివ్గా ఉండగలను, చాలా ఉత్సాహంగా ఉండి పని చేయగలిగినటువంటి శక్తి ఎట్లా వస్తుంది? శరీరం వల్ల వస్తుంది. దృఢమైనటువంటి శరీరం కావాలి. కాబట్టి అమ్మా పార్వతీ నీ ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి పురుషార్థాలన్నిటికీ మూలమైనటువంటిది శరీరము కదా. కాబట్టి ధర్మానికి సాధనమైనటువంటిది, కారణమైనటువంటి శరీరము ఆరోగ్యం బాగుందా? అందుకనే నేను అడుగుతున్నాను. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. కాబట్టి వీరంతా మనకి కాళిదాసు ఉపదేశం చేస్తున్నారు అనమాట. దేహారోగ్యము అన్నిటికీ ముఖ్యమైనటువంటి, అది ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం అన్నమాట. దాన ధర్మాదులు చేయాలన్నా కూడా శరీరం కావాలి. మనం సంపాదించాలి కదా, సంపాదించింది దానం చేయాలి, కర్మ అనుష్ఠానం చేయాలి, పొద్దున్నే లేచి స్నానం చేయాలి. జలుబు, జ్వరం ఇవన్నీ వచ్చేస్తుంటే ఎట్లా చేస్తాం? కాబట్టి వ్యాధులు లేకుండా ఉండాలన్నమాట. ఆయుర్రక్షణ చేసుకోవాలి. అపిత్వదావర్జిత వారి సంభృతం ప్రభాలవాసామనుబంధి వీరుధాం అని
తర్వాత అడుగుతున్నాడు అనమాట, చిరోజ్జితాలక్తక పాటలేన, నువ్వు చాలా రోజులైనట్టుంది ఈ నీ యొక్క పెదవులకి రంగు వేసుకోలేదు, ఆ చిగుళ్ళన్నీ చూడు ఎట్లా ఉన్నాయో, నీ యొక్క పెదవుల్లాగా ఉండేవి కానీ ఇప్పుడు వాడిపోయింది నీది, ఆ పెదవులకి రంగు వేసుకోకుండా చాలా పాపం ఎండలకి కందిపోయి ఉన్నటువంటిది పెదవికి నీ యొక్క పెదవి ఆధారం. అపి ప్రసన్నం హరిణేషు తే మనః. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని జంతువులకి అలాగే వృక్షాలకి కూడా పోషణ చక్కగా జరుగుతోందా? వాళ్ళు ఆ జంతువులు నీ దగ్గర భయపడకుండా చక్కగా చనువుగా ఉంటున్నాయా? యదుచ్యతే పార్వతి పాపవృత్తయే నరూపమిత్యవ్యభిచారితధ్వజ. కానీ ఒకటి చెప్తున్నాను పార్వతి, అందం ఉండే చోట ఎప్పుడు కూడా వాళ్ళు మంచివాళ్ళు ఉంటారు అని పెద్దవాళ్ళు చెప్తారు. నా రూపం మంచి రూపము గల వాళ్ళైతే సౌశీల్యం కూడా చక్కగా ఉంటుంది అని పెద్దలు ఒక మాట చెప్తారనమాట. ఎవరి ముఖంలో లక్ష్మీ కళ ఉంటుందో, ఎవరు ప్రసన్నమైనటువంటి సౌందర్యమైనటువంటి సౌందర్యాన్ని కలిగి ఉంటారో వాళ్ళ యొక్క శీలము కూడా చక్కగా ఉంటుంది, వాళ్ళు సౌశీల్యవంతులుగా ఉంటారు అని పెద్దవాళ్ళు చెప్పే మాట నీ విషయంలో నేను నిజమని తలుస్తున్నాను. ఎందుకంటే ఇంతటి తపస్సును నువ్వు ఆచరిస్తూ ఇంత అందం ఉన్నా కూడా ఏమాత్రము కూడా నీ కర్మానుష్ఠానాన్ని తగ్గించకుండా తపస్సును ఆచరిస్తున్నావు. పాపం చిన్న వయసులోనే ఇంత ఘోరమైనటువంటి తపస్సును ఆచరిస్తున్నావే, నీకు ఏమన్నా మనస్సులో అభిలాష ఏమన్నా ఉన్నదే? ఎందుకంటే ఇంత చిన్న వయసులో నారచీరల్ని కట్టుకుని ఎవరిని చూడలేదు. ఆభరణాలకి యోగ్యమైనటువంటి నీ యొక్క శరీర అవయవాలన్నీ వెలవెలబోతున్నాయి ఆభరణాలు లేకపోవడం వల్ల. కాంతి విహీనంగా ఉన్నదనమాట. అలంకారాలు ఏమాత్రము భూషణాదులు లేకుండా అన్నిటినీ వదిలిపెట్టి ఇట్లా తపస్సు ఆచరిస్తున్నావే, ఎందువల్ల అని నేను కొంచెం తెలుసుకోవచ్చా తల్లి? అతోత్ర కించిత్ యతస్సతాం సన్నత గాత్రి సంగతం మనీషిభిః సాప్తపదీనముచ్యతే. పెద్దవాళ్ళంతా ఏం చెప్తారంటే మనీషిభిః సాప్తపదీనముచ్యతే అంటారు. మాట కలిపి ఒక 7 మాటలు మాట్లాడుకున్నారంటే వాళ్ళిద్దరికీ సఖ్యత ఏర్పడుతుంది అని పెద్దవాళ్ళందరూ చెప్తారన్నమాట. అలా వాళ్ళు వీళ్ళు కలుస్తారు అని అంటారు. కలిసి 4 మాటలు మాట్లాడుకుంటే వారు వీరవుతారు, వీరు వారవుతారు అంటే మిత్రులు అవుతారు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పడం వల్ల నువ్వు నన్ను స్వాగతించి నాతో చక్కని మాటలు 4 మాట్లాడడం వల్లను, నేను నిన్ను కుశల ప్రశ్నలు వేయడం వల్ల ఒక బ్రహ్మచారిగా ఒక చపలం ఉంది నాకు. అంటే ఒక ఆశ ఉందన్నమాట. బ్రహ్మచారికి అంటే తెలుసుకోవాలి అనేటువంటిది. నేను చాలా నైష్ఠిక బ్రహ్మచారిగా ఉన్నాను అన్నమాట. నా బ్రహ్మచర్యంలో ఏమాత్రం అట్లా లోటు లేదు. కాకపోతే తెలుసుకోవాలి, ఒక మిత్రుడిగా అడుగుతున్నాను. మనీషిభిః సాప్తపదీనముచ్యతే. కాబట్టి మాట కలిపాం కాబట్టి ఒక విషయం అడిగితే నువ్వు తప్పుగా అనుకోకూడదు, నన్ను అన్యథా భావించకూడదు. అతోత్ర కించిత్ భవతీం బహుక్షమాం. కాబట్టి నేను బ్రాహ్మణుని అవడం వల్ల, అందులోనూ బ్రహ్మచారి అవడం వల్ల కొంచెం అధిక ప్రసంగితనం ఉండొచ్చు, అనుకోకూడదు. కానీ అధిక ప్రసంగితనం అని అనుకోకుండా అనవసరంగా అడుగుతున్నాను, మాట్లాడుతున్నాననే భావనని మనసులో కనుక్కుండా ఉంటే నేను నిన్ను ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను. కులే ప్రసూతి, గొప్ప ఉన్నతమైనటువంటి కుటుంబంలో జన్మించిన దానివి. పర్వతరాజు, హిమవంతుడు, దేవతాత్మ, దేవతలందరికీ దేవతలైనటువంటి వాడు, పరమోత్తముడు అన్నమాట. అలా ప్రపంచంలోనే ఎత్తైనటువంటి వాడు, దేవతలందరూ నిలయంగా చేసుకుని ఉంటున్నటువంటి ఒక మహాత్ముడు ఆయన, దేవతాత్ముడు.
ఉత్తరస్యాం దిశి దేవతాత్మ అనే చెప్పాడు. దేవతాత్ముడైనటువంటి హిమవంతుడికి కుమారిగా జన్మించావు. అటువంటి మహత్తరమైనటువంటి ఉన్నతమైనటువంటి ఒక వంశములో జన్మించినటువంటి దానివి. సరే, వంశంలో జన్మించినా కూడా అందవిహీనంగా ఉన్నాను, నాకు అందం కావాలి, నేను అప్సరసలాగా తయారవ్వాలి అనుకుంటే అనుకోవచ్చు. కానీ లోకోత్తరమైనటువంటి సౌందర్యం గలదానివి నువ్వు. త్రిలోక సౌందర్యమివోదితం వపు. నీ యొక్క లావణ్యం, సౌందర్యం చూస్తే త్రిలోకములో ఇటువంటి సౌందర్యం ఎవరికి కూడా ఉండదు. అట్లాంటి అత్యుత్తమమైనటువంటి సౌందర్యవతి అయినట్టుగా ఉన్నావు నువ్వు. సరే, ధనం కోసం సుఖం కోసం ఏమన్నా చేస్తున్నావు అనుకుంటే నువ్వు పొందలేనటువంటి ధనం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదనమాట. అమృత్యం ఐశ్వర్య సుఖం. అలాగే సుఖం ఏమన్నా కావాలి అనుకుంటే నువ్వు పొందదగినటువంటి సుఖమంతా మీ ఇంట్లోనే ఉన్నది. కాబట్టి ఈ తపస్సు వల్ల ఏం ఫలం పొందదలుచుకున్నావు, ఎందువల్ల నువ్వు తపస్సు చేస్తున్నావు అనేది తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నీకు అలభ్యమైనటువంటి వస్తువు ఏం లేదు. సమస్తమైనటువంటి వస్తువుల్ని నువ్వు పొందగలవు. అలభ్య శోకాభిభవేయం ఆకృతి. నీ ఆకారం ఎవ్వరు ఎటువంటి వాళ్ళైనా కూడా క్యూ కడతారు. అంత గొప్ప సౌందర్యవతివి నువ్వు సరే అని చెప్తే చాలు. మీ నాన్న సంబంధాలు చూస్తున్నాడు అంటే అని తెలిస్తే దేవతలందరూ అక్కడ వచ్చి వరసలో నిలబడతారన్నమాట. సరే, ఎవరన్నా నిన్ను అపకారం ఏమన్నా చేశారు, నిన్ను ముట్టుకున్నారు, చేశారంటే నువ్వు పొందలేనటువంటి ఒక యువకుడు ఉండకపోడు. సరే, నీకు అపకారం ఎవరు తలబెట్టలేరంటే మహారాజకుమారివి నువ్వు. ఎటు చూసినా కూడా నువ్వు తపస్సు చేయాల్సినటువంటి ఒక అవసరం నీకు ఏమాత్రం లేదు కదా. ఎందుకని చేస్తున్నావు? ఆ రత్నమన్విష్యతి మృగ్యతే హితత్వం అంటాడు. నువ్వు ఎవరినన్నా పెళ్లి చేసుకోవాలంటే వాడు నిన్ను కోరుకుని వచ్చి పెళ్లి చేసుకోవాలి. రత్నం ఎప్పుడు కూడా ఉన్న చోటే ఉంటుంది. మనం ఆ రత్నాన్ని కొనుక్కుంటాం. కొనుక్కోవడమో వెతకడమో వెతికి పొందడానికి చూస్తాం. కానీ రత్నం ఎవరిని నేను పొందాలి, వాణ్ణి పొందాలి అని ఎప్పుడు వెతకదు. ఏ రత్నం కూడా వజ్రం కానీ వైదూర్యం కానీ వాటంతటా పోయి వెతకవు అనమాట. వాటిని పొందడానికి మనుషులు ప్రయత్నిస్తారు. నా రత్నం అన్విష్యతి మృగ్యతే హితత్. కాబట్టి వీళ్ళు మనుషులంతా వెతుక్కుంటూ వెళ్తారు. కాబట్టి నిన్ను వెతుక్కుంటూ నిన్ను పొందాలనుకుని వాళ్ళు రావాలి, కానీ వాళ్ళని పొందాలని నువ్వు తపస్సు చేయాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి నీ చేత ప్రార్థింపబడేటువంటి ఒక యువకుడు ఎప్పుడు కూడా ఉండబోడు. నిన్ను ప్రార్థించి తపస్సు చేసేవాడు ఎవడన్నా ఉంటే ఉండొచ్చు, కానీ నువ్వు చేయకూడదు అని ఈ రకంగా అడిగాడనమాట. ఆ యువకుడు ఎవడైతే నిన్ను ఇంత తపస్సుకి గురి చేస్తున్నాడో, ఇంత ఘోరమైనటువంటి తపస్సుకి, నువ్వు పాపం ఆభరణాలు అన్ని సుఖాలన్నీ వదిలేసి ఇలా కష్టపడుతూ ఒక దర్భశయ్య మీద గటిక నేల మీద పడుకుంటూ నిన్ను ఇంత దురవస్థకి గురి చేసేటువంటి ఆ యువకుడు ఎవడో చెప్తే నాకు అసలు వాడి మీద చాలా కోపంగా ఉంది. ఎవడు వాడు? ఎంత కఠినాత్ముడైతే అట్లా ఉంటాడు. నీ చేత తపస్సు చేయిస్తాడా? నువ్వు అంటే వాడు రావక్కర్లా. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క తపస్సుగా చేసుకుంటూ ఇంత ఘోరమైన ఆహారం కూడా తీసుకోనటువంటి, నీళ్లు కూడా తాగనటువంటి ఘోరమైన తపస్సుని నీ చేత చేయిస్తున్నాడంటే ఎంత కఠినాత్ముడై ఉంటాడు వాడు. ఎవరో చెప్పు, వాడిని నేను చూస్తాను. అసలు నువ్వేం అనుకోకపోతే నేను ఒకటి చెప్తున్నాను. నాకు బోల్డ్ అంత తపస్సు ఉన్నది. నేను చాలా తపస్సు చేసి 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 ఘోరమైన తపస్సును ఆచరించి పోగు పెట్టుకుని ఉన్నాను. కూడబెట్టాను బోల్డంత తపస్సుని. ఆ తపస్సులో నీకు భాగం ఎంత కావాలో అర్ధ భాగం నీకు ఇచ్చేస్తాను. కాబట్టి ఆ తపస్సుని నీకు దారపోయడం వల్ల నీకు ఏదైతే కాంక్షితమైనదో, నువ్వే కోరిక కోరుతున్నావో, ఇష్టపడుతున్నావో, ఆ ఇష్టమైనటువంటి కోరికని నెరవేర్చడానికి నేను ప్రయత్నిస్తాను. తదర్థ భాగేన లభస్వ కాంక్షితం అంటాడనమాట.
నువ్వు కావలసినది పొందు అని చెప్తాడు. అని నువ్వు ఎవరి కోసం తపస్సు చేస్తున్నావని కొంచెం చెబితే చాలు అని చెప్పంగానే పార్వతీదేవి అలా తన చెలికెత్తెలను చూసింది. చెలికెత్తె వెంటనే ఆ బ్రహ్మచారి దగ్గరికి వచ్చి, ఆయన ఈవిడ చాలా రోజుల నుంచి ఈశ్వరుడి మీద చాలా ప్రేమతో ఉన్నది, అసహ్యహుంకార నివర్తిత పురారిమప్రాప్త శిలీముఖ అప్రాప్త సుఖ ముఖ శిలీముఖ పురారిం అప్రాప్త ముఖ శిలీముఖ. ఆయన తపస్సు చేస్తున్నప్పుడు, పరమేశ్వరుడు తపస్సు చేస్తున్నప్పుడు ఆ మన్మధుడు అనేటువంటి వాడు ఏదో బాణం వేశాడు. ఆ బాణం వేయంగానే భస్మం, ఆయన నేత్రాగ్నితో అలా క్రోధంగా చూసేటప్పటికి భస్మం అయిపోయాడు. ఆ భస్మం అయిపోయినప్పటి నుంచి కదా ప్రభృత్యున్మదనా పితృగృహే, తండ్రి యొక్క ఇంట్లోనే ఉంటూ ఏమీ ఆ సదా సర్వకాల సర్వావస్థల యందు ఈశ్వరుణ్ణే ధ్యానిస్తూ ఆ ఈశ్వరుడి గురించే ఆలోచిస్తుంది అనమాట. అంత ప్రీతి అనమాట ఆవిడకి, ప్రేమ. ఆ పరమేశ్వరుడు అంటే, ఆ పరమేశ్వరుడి మీద అంత ప్రేమ పెట్టుకుని అన్నాహారాలు లేకుండా చిక్కి శల్యమైపోయింది. అలా రాత్రి నిద్రలు కూడా లేకుండా మధ్య మధ్యలో లేచి కలవరిస్తూ హే నీలకంఠ, హే నీలకంఠ, హే శివ పరమేశ్వర అని అసత్యకంఠ అర్పిత బాహుబంధన అంటే ఏంటి, శివుడు వచ్చినట్లుగా భావించుకుని ఇలా 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 చేతులతో ఆలింగనం చేసుకున్నట్టుగా భావించింది అనమాట. నీలకంఠ వ్రజసి, ఎక్కడికి వెళ్తున్నావు, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి పెద్దగా కళలో కలవరిస్తూ లేస్తుంది అనమాట. లేచి చూస్తే ఎవరు లేరు. ఏమన్నా కలగన్నావా అని సఖులంతా అడుగుతారు. సిగ్గుపడుతుంది. తర్వాత సిగ్గుపడి ముడుచుకుపోయి ఏం లేదులే అంటుందిట. నీలకంఠ వ్రజసీత్యలక్షభ అసత్య కంఠార్పిత బాహుబంధన. ఇట్లా ఆ పరమేశ్వరుడు గురించి తపస్సు చేస్తోంది అని చెప్పి తెలియజేయంగానే అలా ఆయనకి తెలుసు, నవేత్మి అలా కలవరిస్తూ ఉంటుంట. పరమేశ్వరుడు అన్ని చోట్ల ఉన్నాడంటున్నావే, అటువంటప్పుడు యదా బుధై సర్వగతస్తముచ్యసే నవేత్సి భావస్థమిమం కథం జనం. నన్నెందుకు తెలుసుకోలేకపోతున్నావు, నా హృదయంలో ఎందుకు నివసిస్తున్నావు, నివసించి నన్ను అనుగ్రహించట్లేదు, అన్ని చోట్ల ఉన్నావు అని ప్రపంచం అంతా పండితులంతా చెప్తారు కదా అని చెప్పి ఆయనకి లేఖలు కూడా రాసేది అనమాట. ఆయన గురించి, చంద్రశేఖరుని గురించి స్మరించేది. అట్లా ఇలా కాలం గడుపుతూ ఉంది. అందుకని ఆ పరమేశ్వరుణ్ణి ఎలాగైనా పొందాలి అనేటువంటి దృఢ నిశ్చయంతో తపస్సు ఆచరిస్తున్నది. ఆయనని పతిగా పొందడం కోసం తపస్సు చేస్తున్నది అని చెప్పంగానే శివ 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 అన్నాడు ఆ బ్రహ్మచారి. శివ 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 అనగానే ఇలా, ఏమమ్మా ఏం చెప్తున్నావు నువ్వు? అథాహవర్ణీ విదితో మహేశ్వర, మహేశ్వరుణ్ణి పొందాలని చూస్తున్నావా? ఏం చూసి ఆయన్ని నువ్వు కామిస్తున్నావు, ఇష్టపడుతున్నావు? ఇప్పుడు కన్యావరయతే రూపం అంటాడు. కన్యా అనే దానికి వరుడి యొక్క రూపం బాగుండాలి. మాతా విత్తం పితాశ్రుతం అంటాడు. తల్లి ఎంత డబ్బుండి అని చూస్తుంది, తండ్రి కులాన్ని చూస్తాడు, అంటే వాళ్ళ యొక్క వంశం ఎటువంటిది, గుణగణాలు ఎటువంటివి, ఏం చదువుకున్నాడు అని చూస్తాడు. నువ్వు ఏ యొక్క పరమేశ్వరుల్లో ఏ అందం చూసి అతన్ని నువ్వు ఇష్టపడుతున్నావు? రేపు పెళ్లి చేయడం కోసం పాణిగ్రహణం చేయడానికి వస్తాడు. కరేణ శంభోర్బలయీకృతాహినా సహిష్యసే తత్ ప్రథమావలంబనం. ఫస్ట్ మొదట పెళ్లి అంటే పాణిగ్రహణం. ఆ పాణిగ్రహణం చేసేటప్పుడు పాణిం గృహ్ణీష్వ పాణినా అంటారు, మంత్రం చెప్తూ ఉంటారు. పాణిం గృహ్ణీష్వ పాణినా అని హిమాలయుడు అర్పించేటప్పుడు నువ్వు నీ సుందరమైనటువంటి కంకణాలు ధరించినటువంటి గాజులతో బంగారపు రత్నములు పొదగబడినటువంటి యొక్క పరమ సుకుమారమైనటువంటి ఈ చేతిని
ఆయన చేతికి, ఆయన చేత్తో పట్టుకోవాలి నేను. ఆ పట్టుకునేటప్పుడు ఆయన చేతిలో ఉండేటువంటి నాగాభరణం ఉంది కదా, పాము, ఆ పాము బుస కొడుతుంది. బుస కొట్టి చేతిని కాటేస్తుంది. ఏం చేస్తావు నువ్వు? ఏమన్నా పొంతనుందా మీ ఇద్దరికి అసలు? త్వమేవ తావత్ పరిచింతయ నువ్వు కూడా కొంచెం ఆలోచించమ్మా. నువ్వు పట్టు వస్త్రం కట్టుకుని చక్కగా పట్టు పీతాంబరాలు కట్టుకుని చక్కగా అట్లా నడుస్తూ వెళ్తావు. మంచి జరి ఉన్నటువంటిది, అంచు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కలహంస లక్షణం, హంసల చిహ్నం వేసినటువంటి హంసల బార్డర్ అన్నమాట. ఆ బార్డర్ ఎంత పెద్దది ఉంటే అంత గొప్ప. ఆ బార్డర్ లో హంసలు ఉన్నాయన్నమాట. 2 హంసలు ఇలా ఒకదానికి ఒకటి ఎదురెదురుగా ఉన్నటువంటి ఆ హంసల యొక్క అంచుతో కూడినటువంటి పట్టు వస్త్రాన్ని అలా అలంకరించుకుని వెళ్తున్నప్పుడు ఆయన యొక్క వస్త్రం ఉందే, ఆ గజాజినం కట్టుకుంటాడు. ఆయన గజము యొక్క తోలు కట్టుకుంటాడు. కృత్తివాసాహ అని పేరు ఆయనకి. కృత్తి అంటే తోలు, జంతువు యొక్క తోలు. ఏనుగు యొక్క తోలుని కట్టుకుంటాడు. అలా రక్త బిందువులు పడుతూ ఉంటాయి. ఏమన్నా ఒక ఆ పట్టు వస్త్రం ఏంటి, ఆయన కట్టుకున్నటువంటి ఆ వస్త్రం ఏంటి, శోణిత బిందు వర్షించ, తోలుని ఏదో ఒక జంతువు యొక్క తోలుని, ఏనుగు తోలుని కట్టుకున్నాడు అంటారు. అలా తోలుని కట్టుకుని ఆయన వస్తున్నా. పులి తోలు కట్టుకున్నాడో, ఏనుగు తోలు కట్టినా ఏదైనా తోలే. ఆ తోలు కట్టుకుని వచ్చినటువంటి వాడిని ఎలా కట్టుకుందాం అనుకుంటున్నావు నువ్వు? ఆలోచించు, కొంచెం ఆలోచించు. సరే, తిరుగుతున్నావు నువ్వు ఇట్లా మహారాణిగా నీ యొక్క ప్రాసాదంలో, నీ యొక్క భవనాల్లో తిరుగుతూ ఆడుతూ పాడుతూ ఉండేదానివి. రేపు ఆయన రూపం వదిలేసేస్తే, సరే ఇల్లు ఏమైనా ఉందా అంటే ఇల్లు లేదు, వాకిలి లేదు, శ్మశానంలో ఉంటాడు. అయుక్త రూపం కిమతః పరం వద త్రినేత్ర వక్ష సులభం తవాపియత్. అరే, అందంగా ఉన్నాడంటే 3 నేత్రాలు, రెండు కళ్ళు, మూడో కన్ను అగ్ని, తెరిస్తే భస్మం. నువ్వే చెప్పావు ఇప్పుడు, మన్మథుడిని దహించేశాడని. ఆ దహించేటువంటి ఒక నేత్రాన్ని కంటిని నుదుట పెట్టుకుని నువ్వేం సుఖపడతావని? సరే, నీకేమన్నా గంధం అలాంటివి వాసన ద్రవ్యాలు ఏమన్నా కొనిస్తాడా అంటే ఆయన దగ్గర ఉన్నదల్లా భస్మం. ఆ భస్మాన్ని పెట్టుకుని నువ్వేం చేస్తావు? నీకేమన్నా కావాలంటే ఇదిగో భస్మం తీసుకో అంటాడు. ఒకవేళ నిన్ను కౌగిలించుకున్నా కూడా ఆయన యొక్క భస్మం నీ శరీరం మీద అంటుతుంది. నువ్వు అట్లా మహాగజం మీద అట్లా మీ యొక్క నాన్నగారు మహారాజు కాబట్టి ఊరేగింపు తీసుకుంటూ అట్లా కన్యకని అలా పల్లకీలో తీసుకొస్తాడు. లేదు, ఏనుగు మీద ఎక్కి అంబారీలో అలా తీసుకొస్తూ ఉంటాడు. వారణరాజు మీద అలా గజరాజు మీద ఎక్కి తీసుకొస్తాడు, భద్రగజం మీద. ఆయన ఒక ముసలి ఎద్దు ఒకటి ఉంది, ఆ ముసలి ఎద్దు మీద వస్తూ ఉంటాడు. ఈ ఎద్దు రావడం, అటుపక్క వచ్చేసి ఏనుగు మీద నువ్వు రావడం, ఇద్దరిని చూసి జనాలంతా నవ్వుకోరు? ఏమిటి ఇది? ఏమిటి అసలు? ద్వయం గతం సంప్రతి శోచనీయతాం సమాగమ ప్రార్థనయా పినాకిన. ప్రపంచంలో 2 వస్తువుల్ని తలుచుకుంటే నాకు చాలా విచారంగా ఉంది, చాలా విచారంగా ఉంది. ఏమిటిది? తలుచుకున్నప్పుడల్లా బాధేస్తుంది. ఒకటి చంద్రుడు. ఆ పరమేశ్వరుడికి ఆ చంద్రుడు ఏంటి? ద్వయం గతం సంప్రతి కళాచసా కాంతిమ, ఎటువంటి కళలు కలిగినటువంటి వాడి చంద్రుడు. ఆ చంద్రుడు, చక్కటి చంద్రుడిని ఆయన పెట్టుకోవడం, ఆయన శిరస్సు మీద ఆయన చంద్రుడు వెలగడం ఏంటి? ఆ ఉండడం చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది అనమాట. ఒకటి. రెండవది, ఆ యొక్క శివుణ్ణి పెళ్లి చేసుకోవాలి అని చెప్పి భర్తగా పొందాలని తపస్సు చేస్తున్నటువంటి నిన్ను చూసి బాధ వేస్తుంది. ఈ ఇద్దరిని చూసి, నిన్ను చంద్రుణ్ణి చూసినప్పుడల్లా మనసులో కలుక్కుమంటుంది. ఏమిటి, ఇట్లా కూడా ప్రపంచంలో ఉంటారా? విరూపాక్షుడు. అందరికీ 2 కళ్ళు ఉంటే ఆయనకి 3 కళ్ళు. సరే, ఎవరికి పుట్టాడు? ఏమిటి?
వాళ్ళ కులగోత్రాలు ఏమన్నా ఉన్నాయా, వంశము మంచివి, ఏ వంశము, వాళ్ళ నాన్నగారు ఎవరు, వాళ్ళ తాతగారు ఎవరు, తాతగారి తండ్రి ఎవరు, ముత్తాతలు ఎవరు, ఏ వంశానికి చెందినవాడు చూద్దామంటే ఆ వంశం కూడా తెలియదు. అసలు లేదు. అమ్మా నాన్న ఎవరో తెలియదు, ఎవరికి పుట్టాడో తెలియదు, ఎప్పుడు పుట్టాడో తెలియదు, ఎక్కడ పెరిగాడో తెలియదు. తండ్రి సరే, తండ్రి లేడు, తాత ఉన్నాడో, తాత ఎవరో తెలియదు, ఏం వంశం ఏంటో తెలియదు. ఏమిటయ్యా ఇది? అలక్ష్య జన్మత. జన్మ ఎట్లా పుట్టాడు, ఎట్లా పెరిగాడు, ఏం చేశాడు అనేది తెలియదు. సరే, చక్కగా పట్టు వస్త్రాలు కట్టుకున్నాడు, దిగంబరుడు. దిక్కులే అంబరం. అంబరం అంటే వస్త్రం అన్నమాట. కాబట్టి వరేషు యద్బాల మృగాక్షివక్ష్యద్ మృగ్యతే. అసలు ఒక వరుడు అంటే ఫస్ట్ చూడవలసినటువంటి ధనము గాని, కులము గాని, అందము గాని, విద్య గాని ఏదైనా ఉండాలి కదా. అందం చూస్తే అందం లేదు, ఐశ్వర్యం చూస్తే ఐశ్వర్యం తెలుస్తూనే ఉంది, బిచ్చగాడు. సరే, ఉండడానికి భూమి లేదు, శ్మశానవాసి. కట్టుకోవడానికి గుడ్డ లేదు, మంచి పట్టు వస్త్రాలు లేవు. ఇక ఏంటి నీకు ఇచ్చేది వాడు? ఏం చూసి నువ్వు ఇష్టపడుతున్నావు అని చెప్పి ఇలా ఈ రకంగా చాలా నిన్ను చూస్తూ ఉంటే చాలా దీనంగా ఉంది నాకు పరిస్థితి, నాకు జాలేస్తోంది అన్నాడు ఆ బ్రహ్మచారి. ఇతి ద్విజాతో అని ప్రతికూల వారి వాయించి పారేశాడు పరమేశ్వరుడు గురించి. అటువంటి వాడు ఆ శివుణ్ణి గురించి ఇంత తపస్సు చేయాల నువ్వు అని చెప్పంగానే ఈ వింటూనే ఆవిడకి అలా కోపం పొంగిపోయింది అనమాట. మనసులో కోపం వచ్చేసింది. కానీ అతిథి కదా, ఏం చేయాలి? ఉవాచ జైనం పరమార్థత. ఏ బ్రహ్మచారి, మీరు అతిథులుగా వచ్చారని చూస్తున్నాను. ఆ పరమేశ్వరుడి గురించి నీకేం తెలుసు? ఆ పరమేశ్వరుడు ఎంతటి గొప్పవాడు. ద్విషంతి అలోక సామాన్యమచింత్య హేతుకం ద్విషంతి మందా ఆశ్చరితం మహాత్మనాం. మహాత్ముల యొక్క చరిత్రని ఎప్పుడు కూడా నిందిస్తూ ఉంటారు ఎవరు? అల్పులు. ద్విషంతి మందాహ, మందులు, బుద్ధి లేనటువంటి వాళ్ళు. ఎంత క్రూరంగా ఆవిడకి పాప రోషం వచ్చేసింది అనమాట, కోపం వచ్చింది. అలోక సామాన్య, లోకాతీతమైనటువంటి చరిత్ర గల వాళ్ళు, చాలా గొప్పవాళ్ళు, జగదీశ్వరుడైనటువంటి వారి అచింత్య హేతుకం, ఆయనకి కారణం ఎవరు అని తెలియదు. అటువంటి గొప్పవాడిని వంశం గురించి అడుగుతావా నువ్వు? ద్విషంతి మందా ఆశ్చరితం మహాత్మన. మహాత్ముల యొక్క చరిత్రని ఎప్పుడు కూడా నిందిస్తూ ఉంటారు దురాత్ములు. ఎందుకంటే వాళ్ళకి ఏదైతే గుణములు ఉన్నాయో వాటన్నిటినీ దోషంగా చెప్తారు. ఏదైతే మంచి ఉన్నాయో ఆ మంచిదాన్ని కూడా చెడ్డదిగా చెప్తారనమాట. పరమేశ్వరుడికి అసలు కులం ఎక్కడిది, వాళ్ళకి వంశం ఏంటి? ఈ ప్రపంచం మొత్తము ఎవరి మీద ఆధారపడినదో, ఎవరు పరబ్రహ్మ స్వరూపమో అటువంటి ఆయన. జగచ్చరణ్యస్య నిరాశిష విపత్ ప్రతీకార పరేణ మంగళం నిషేవ్యతే భూతి సముత్సుకేన వా. జగచ్చరణ్యస్య నిరాశిష సతః కిమేభిరాశోపహత ఆత్మవృత్తిభి. జగచ్చరణ్యుడు ఆయన, జగత్తంతా కూడా ఆయన్ని శరణు పొందాలి. అటువంటి ప్రపంచానికంతటికీ శరణము అయినటువంటి వాడు, అంటే అభయం ఇచ్చేటువంటి వాడు, అభయదాత అన్నమాట, సృష్టికర్త. అటువంటి వాడిని భయంకరమైన రూపం అంటావా? సభీమ రూప శివయుత్యదీర్యతే. అతడు మంగళ స్వరూపుడు, అందుకనే ఆయనకి శివుడు అని పేరు. సశ్రేషం శివం భద్రం. శివం అంటే మంగళము అని అర్థం అనమాట. మంగళ స్వరూపుడైనటువంటి వాడిని అమంగళుడు అంటావా నువ్వు? అదే దురాత్ముల యొక్క లక్షణం. ఎవరైతే మంచి గుణాలు ఉంటాయో వాటిని చెడ్డది. అకించన సన్ ప్రభవ సంపదలన్నిటికీ నిలయమైనటువంటి వాడు. అందుకనే పరమేశ్వరుడు అని పేరు, ఈశుడు అని పేరు అనమాట. ఆయన కంటే ఐశ్వర్యము కలిగినటువంటి వాడు ఎవ్వడూ ఉండడు. అటువంటి ఐశ్వర్యవంతుడిని చూసి నువ్వు ఇలా మాట అంటావా నువ్వు? కాబట్టి ఆ శివుడికి
ఒకటి భయంకరమైన రూపం ఉంటుంది, ఇంకొకటి చాలా సాత్వికమైనటువంటి రూపము ఉంటుంది అనమాట. దేవతలందరికీ కూడా అలా ఉంటుంది. అమ్మవారు చూడండి, మహిషాసురమర్దిని అంటాము, అలాగే మహాకాళి అంటాం. కాళి అనగానే చాలా భయంకరంగా అనిపిస్తుంది, కానీ అనుగ్రహమూర్తిగా ఉంటుంది. అనుగ్రహ దేవతగాను, కామాక్షిగాను, మీనాక్షిగాను, అన్నపూర్ణగాను ఇలా సాత్వికమైనటువంటి ఒక మంగళకరమైనటువంటి ఒక రూపంగాను ఉంటుందన్నమాట. అంటే భీమం భయంకరమైనటువంటి రూపము ఉంటుంది, అలాగే చాలా సాత్వికమైనటువంటి కరుణార్ద్రమైనటువంటి హృదయము ఉంటుంది అనమాట తల్లికి. అలాగే ఆ పరమేశ్వరుడికి కూడా ఉంటుంది అనమాట. కాబట్టి ఇంకోటి చెప్తున్నాను, ఆయన పరమేశ్వరుడికి కూడా అంతే. యాతే రుద్ర శివాతను రఘోర పాపకాశిని అంటాడు. యాతే రుద్ర శివాతను, నీ యొక్క శరీరము రుద్రం చెప్తోంది అనమాట, వేదం చెప్తోంది. నువ్వు చాలా యాతే రుద్ర శివాతను అఘోర పాపకాశిని, పాపాలన్నీ పోగొట్టేటువంటిది. అఘోరం అంటే శాంత స్వరూపమైనటువంటిది ఒక రూపం ఉంది, రౌద్రమైనటువంటి ఒక స్వరూపము ఉంది అనమాట. అలాంటి వాడు ఈశ్వరుడు. ఇంకోటి చెప్తున్నాను, విభూషణోద్భాసి పినద్ద భోగివా గజాజినాలం విదుకూల దారివా మమాత్ర భావైకరసం మనస్థితం నకామ వృత్తిర్వచనీయమీక్షతే అంటాడు అనమాట. కాబట్టి విభూషణోద్భాసి పినద్ద భోగివా గజ, ఎట్లాగైనా ఉండని, ఆయన ఆభరణాలన్నీ వేసుకుని ఉండని, లేదు పావుల్ని ధరించిన వాడైనా అయి ఉండని, లేదు ఆయన ఏనుగు యొక్క చర్మాన్ని ధరించిన వాడైనా అవుగాక, పట్టు వస్త్రాలు కట్టుకున్న వాడైనా అవుగాక, ఆయన కపాలాన్ని చేతిలో పెట్టుకుని అస్థిపంజరాన్ని అంటే ఒక పుర్రెని చేతిలో పెట్టుకున్న వాడైనా అయి ఉండొచ్చు, లేదు చంద్రుణ్ణి తన యొక్క తలలో ధరించేటువంటి అలంకరణగా ధరించేటువంటి చంద్రశేఖరుడుగాను ఉండొచ్చు. కానీ నా విశ్వమూర్తేర్ అవధార్యతే వపు, ఆ పరమేశ్వరుడి యొక్క వపుస్సు శరీరం గురించి మనకి తెలియదు, ఆయన యొక్క లీలా విశేషం గురించి. కాబట్టి నాకు ఆ చోట మనస్సు లయమైనటువంటి ఉన్నది. ఎవరి యొక్క నాట్యము నృత్యము చేత సంధ్యాకాలములో ఆయన ప్రదోష సమయంలో నృత్యం చేస్తున్నప్పుడు ఆ నృత్యాన్ని చూసి ఆ నృత్య సమయంలో ఆయన యొక్క శరీరము నుంచి రాలినటువంటి విభూతిని తమ యొక్క శిరస్సునందు ధరిస్తారో అటువంటి పరమేశ్వరుడి గురించి నువ్వు ఇంత మాట అంటావా? పరమేశ్వరుడి గురించి నీకేం తెలుసు? అయినా కూడా ఇంకొకటి చెప్తున్నా, నేను ఇటువంటి మాటలు ఒక మహాత్ముల గురించి నిందించేటువంటి చోట్లో నేను ఎవరు ఉండకూడదు. గురోర్యత్ర పరివాద అంటాడనమాట, శాస్త్రం చెప్తోంది. తన యొక్క గురువుని గురించి, తన యొక్క దేవత గురించి ఎక్కడన్నా నింద జరుగుతుందంటే ఆ నింద చేసేవాడు మనం వాడిని ఏమి చేయలేకపోతే అప్పుడు ఆ చోటు నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, దూరంగా వెళ్ళిపోవాలని శాస్త్రం చెప్తోంది. గురోర్యత్ర పరివాద నిందావాపి ప్రవర్తతే. గురువుని గురించి నింద ఎక్కడన్నా జరుగుతోందంటే తన తల్లిదండ్రులు కానీ, లేదు వేరే మహాత్ముల గురించి కానీ, గొప్ప వ్యక్తుల గురించి ఒక నింద జరుగుతోందంటే, అలాగే గురువుల్ని కొంతమంది తిడుతూ ఉంటారు. ఆ తిట్టే చోట మనం వాళ్ళని విరోధించుకోకర్లా, ఆ చోటు నుంచి మనం వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆ వ్యక్తితో మనం విరోధం పెట్టుకోలేమన్నమాట. అటువంటిప్పుడు ఏం చేయాలి? అన్యత్ర వేరే చోటికి వెళ్ళిపోవాలి అని చెప్తోంది సార్. వ్రజేత్, వేరే చోటికి వెళ్ళిపోవాలి అని శాస్త్రం చెప్తూ ఉండడం వల్ల, నువ్వు బ్రహ్మచారిగా ఒక అతిథిగా వచ్చి ఉండడం వల్ల నిన్ను నేను వెళ్ళమని చెప్పడం ఎందుకు? నాకు పాపం వస్తుంది. సరే, నువ్వు చెప్పినటువంటి మాటలను వింటే ఆ మాటలను విన్నా కూడా పాపం వస్తుంది. ఎవరైతే ఆ మాటలను వింటూ నోరు మూసుకుని మౌనంగా ఉంటారో వాళ్ళకు కూడా పాపం వస్తుందని చెప్తోంది శాస్త్రం. అందుకనే తల్లిదండ్రులను కానీ, అలాగే గురువుల్ని నిందించడం అనేటువంటిది ఆ చోట మనం ఉండనే కూడదనమాట. ఉంటే మహాపాపం, మనం అంగీకరించినట్టుగా అయిపోతుంది అనమాట. మనం కూడా ఎస్, అవును ఆయన అంతే అని చెప్పి ఒప్పుకుంటున్నట్లు అయిపోతుంది. కాబట్టి మనం నిందించినట్టు అవుతుంది అనమాట. అందుకని ఏం చేయాలి? మనం అవతలికి వెళ్ళిపోవాలి.
గంతవ్యం వా తతోన్యత అని చెప్తోంది శాస్త్రం. వేరే చోటికి వెళ్ళిపోవాలి అని. కాబట్టి ఆత్మభూడు అనేటువంటి స్వయం ప్రకాశుడైనటువంటి ఆ జ్యోతి స్వరూపుడైనటువంటి శివుణ్ణి నిందిస్తున్నావు కాబట్టి ఆ ఆ పరమేశ్వరుణ్ణి నిన్ను వెళ్ళమని చెప్పడానికి నాకేం హక్కు ఉంది? నువ్వు అతిథివి కాబట్టి నిన్ను వెళ్ళమని చెప్పడంలో ఉచితం కాదు, పాపం వస్తుంది అన్నమాట. ఉచితం కాదు కాబట్టి నేనే వెళ్ళిపోతాను అని అమ్మవారు పార్వతీదేవి వెళ్ళిపోతుంటే, అలం వివాదే నథా శృతస్త్వయ, నువ్వెట్లా అయినా అనుకోవయ్యా పరమేశ్వరుణ్ణి, మమాత్ర భావైకరసం, నాకు ఆ మనస్సు ఆయన ఎందు లయమైపోయినది ఒకటి. కాబట్టి నేను యువార్యతామాలి నకేవలం యో మహతో విభాషతే, ఎవరైతే గురోప్రాప్త పరివాద అని చెప్పినట్లుగా ఎవరైతే వింటారో వాళ్ళకి కూడా పాపం వస్తుంది కాబట్టి నేనే వెళ్ళిపోతాను అని చెప్పి ఇతో గమిష్యామ్యథవేతి వాదిని చచాల బాల తన భిన్నవల్కల అని చెప్పి వెళ్ళబోతోంది. ఆ వెళ్ళబోతున్నటువంటి ఆ గబగబగబా కళ్ళు రెండు ఎర్రబడిపోయి తన యొక్క పెదిమలన్నీ అదురుతున్నాయన్నమాట కోపంలో. ఆ బ్రహ్మచారి మీద ఉండేటువంటి కోపంతో స్ఫురితోత్తరాధర అంటారు. అలా తన యొక్క పెదిమలు అదురుతూ ఉండగా కోపంగా చూస్తూ గబగబగబగబా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు తంబీక్ష్య వేపధుమతీం సరసాంగయట్టిర్ నిక్షేపణాయ పదముద్ధృతముద్వహంతి, అళ్ళంగానే చేయి పట్టుకున్న స్వరూపమాస్థాయ తాం కృతస్మిత సమాలలంబే వృషరాజకేతన, వెంటనే చెయ్యి పట్టుకున్నాడు అనమాట. పరమేశ్వరుడు చెయ్యి పట్టుకుని ఆయన సమాలలంబే పట్టుకోగానే ఇలా తిరిగి చూసింది. చూస్తే పరమేశ్వరుడు, బ్రహ్మచారి కనిపించలే, పరమేశ్వరుడు కనిపించాడు, ప్రత్యక్షం అయ్యాడు. ప్రత్యక్షం అయ్యేటప్పటికీ తన ఎవరినైతే కోరుకుని ఆ ఉపాసన చేసిందో, ఇంత ఘోరమైన తపస్సు ఆచరించిందో ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షం అయ్యేటప్పటికీ ఆనందంతో ముందరడుగు వేయాలా, లేదు సిగ్గు చేత వెనకడుగు వేయాలా? ముందడుగు వేద్దామంటే పరమేశ్వరుడు కోరిన వాడు వచ్చాడు కాబట్టి చూడాలనిపిస్తుంది అనమాట. వెనకడుగు వేద్దామంటే అలా ముందు అడుగు వేయడానికి లేదు, వెనకడుగు వేయడానికి సిగ్గుపడుతోంది. అలా ఎలా ఉందంటే మార్గాచల వ్యతికరా కులితేవ సింధు శైలాధిరాజతనయ నయయో నతస్థౌ అన్నాడు. అలా ఒక్క క్షణం ముందుకు వెళ్ళలేదు, వెనక్కి రాలేదు. ఎలాగైతే ఒక నది పైనుంచి ప్రవహిస్తూ పర్వతం మధ్యలో అడ్డుకుని ఉన్న తర్వాత ఆ పర్వతం అడ్డుకుని ఉండడం వల్ల ఆ నది కిందకి వెళ్ళలేదు, అలా అని వెనక్కి వెళ్ళలేదు, పైకి వెళ్ళలేదు. పైకి వెళ్ళదు కదా నీళ్లు, ప్రవాహం ఎప్పుడు పైకి వెళ్ళదు కదా, కిందకి వెళ్ళలేదు, పర్వతం అడ్డుగా ఉంది. అలా పరమేశ్వరుని చూడంగానే అలా ఒక్క క్షణం ఆగిపోయి ఏం చేయాలో తోచని పరిస్థితిలో ముందడుగు లేక వెనక ఆయన్ని సరిగ్గా చూడను లేక సిగ్గుతో తల వంచుకుని ఉన్నది అని చెప్తాడు. అనగానే చెయ్యి పట్టుకుని అద్యప్రభృత్యవనతాంగి తవాస్మి దాసః, ఈ రోజు నుంచి నేను నీకు దాసుణ్ణైపోయాను, నీ యొక్క తపస్సు చేత నన్ను కొనేసేసావు. క్రీతస్తపోభిరితివాదిని చంద్రమౌళి అయినటువంటి ఆ చంద్రశేఖరుడు నీ యొక్క తపస్సు చేత నేను కొనబడ్డాను కాబట్టి నేను ఈ రోజు నుంచి నీకు తవాస్మి దాసః అని చెప్తాడనమాట. అని చెప్పి ఆవిడ్ని పట్టుకోగానే ఆ ఇన్నాళ్ళు చేసినటువంటి తపస్సు యొక్క శ్రమ ఏదైతే ఉందో ఆ శ్రమనంతా కూడా మర్చిపోయి పరమానందంతో ఆహ్లాదంతో ఆయన ఎప్పుడు కూడా, అందుకే కాళిదాసు చెప్తాడు ఈ చోట, దాని యొక్క ఆ శ్రమనంతా మర్చిపోయింది అనమాట. ఆ తపస్సు చేసినటువంటి శ్రమంతా క్లేశ ఫలేనహి పునర్నవతాం విధత్తే. అందుకనే ఇక్కడ ఏం చెప్తాడు కాళిదాసు, ఎప్పుడు కూడా ప్రయత్నము చేసి ఫలం పొందితే ఆ ప్రయత్నం చేసినటువంటి పడినటువంటి ఒక కష్టం అంతా కూడా ఆ క్షణంలో మర్చిపోతారు అన్నమాట. ఎందువల్ల? ఫలం పొందడం వల్ల. అందుకని విద్యార్థులైనటువంటి వాళ్ళు కానీ, ఉద్యోగులు కానీ, ఎవరైనా కూడా మోక్షార్థి కానీ ధనార్థి కానీ ఏం చేయాలి? కఠినమైనటువంటి ఒక ప్రయత్నాన్ని చేయాలన్నమాట. ఆ ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుంది? ప్రయత్నం చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది, కానీ ఫలం పొందినప్పుడు
చాలా చాలా ఆనందంగా ఉంటుంది అనమాట. ఆ ఫలం అంతా ఎక్కడికి పోయింది, ఆ కష్టం అంతా, ఎంత కష్టపడ్డామో ఆ కష్టం అంతా కూడా మర్చిపోతాం ఆ ఫలం పొందిన తర్వాత. అలాగూ ఆవిడ యొక్క చేత ఆవిడ తన యొక్క కఠినమైనటువంటి తపస్సుకి ఫలమైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క పరమేశ్వరుడు ప్రత్యక్షం అవడం కనులారా చూసి అనుభవించి పరమానంద భరితురాలై తను పడినటువంటి కష్టాన్నంతా కూడా మర్చిపోయింది. మర్చిపోయి అలా తన యొక్క గబగబగబా సిగ్గుతో తన యొక్క తండ్రి ఇంటికి వెళ్ళాలని ప్రయత్నించిందనమాట. ప్రయత్నించి ఆ విధంగా ఆ ఆనందంతో ఉన్నది. ఆ తరువాత ఏం జరిగిందో తర్వాత భాగంలో మనం తెలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఏదైనా కార్యం సాధించాలి అంటే సంకల్పం మాత్రం చేస్తే సరిపోదు. ఆ కార్యము ధర్మబద్ధమై ఉండాలి. పరిపూర్ణమైన భక్తితో ఎన్ని ఆటంకాలు వచ్చినా, పరీక్షలు ఎదురైనా సాధించాలి అన్న దృఢ నిశ్చయంతో భగవంతుడిపై, గురువుపై అపారమైన భక్తితో ఉండాలి అని ఆ ఆది దంపతులు ఆడిన ఈ జగన్నాటకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆ శివపార్వతుల కళ్యాణ ఘట్టం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాం. కానీ వేచి ఉండక తప్పదు. తిరిగి వచ్చే సోమవారం మళ్ళీ కలుసుకుందాం. మనం ఈనాడు ఇంత చక్కటి ఘట్టాన్ని చెప్పుకుంటున్నాము. కలియుగ దైవం తిరుపతి అని అంటారు. ఈ ఘట్టం మీరు చెప్తుండగానే హోరున వర్షం ప్రారంభమైంది. అంటే ఆ అమ్మవారు అయ్యవారు సంతోషించారు, మీరు చెప్పిన ఈ వాక్కుల ద్వారా సాక్షాత్తుగా ఈ రూపంలో దర్శనం అవుతోంది అని భావించడంలో అయితే తప్పు లేదండి. విజయదశమి నాడు శివపార్వతి కళ్యాణం తప్పకుండా గురు.